ఈ మాట మీరు కొంచెం సీరియస్గానే తీసుకోండి. మీరు ఏదైనా దేవునికి మొక్కుబడి చేసుకుంటే ఆ మొక్కుబడి చెల్లించడానికి తడవు చేయకూడదు. ఏదైనా కష్టంలోనో, దుఃఖంలోనో, బాధలోనో, శ్రమలోనో దేవుని దగ్గర మొక్కుబడి చేసుకుంటాం. ప్రభువా ఈ కార్యం చేస్తే ఇట్లా చేస్తాను ప్రభువా, ఇట్లా చేస్తాను ప్రభువా, ఇలా ఉంటాను ప్రభువా. మా పిల్లడు ఒకడు నేను ఇంక చికెన్ ముట్టుకొని ప్రభు అని మొక్కుబడి చేసుకున్నాడు. మరి వచ్చిపోయే జనం, నిత్య ప్రవాహం, అత్యధికంగా వధించబడేది పేతురు గారే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆడికి వచ్చిన తిప్పలో నేను మటన్ అన్నా మొక్కుకున్నాను కాదు, పొలోమని చికెన్ మొక్కేసుకున్నాను. తెల్లారులే టైగర్ చికెన్ తెస్తున్నాడు. ప్రభా ఈ శోధన జయించుట ఎట్లు నాయనా, నువ్వు కృప దయచేయి అంటే నేను అన్ని ప్రెస్ చేద్దామని మొక్కుబడి అని మార్చుకుంటావా, నేను కూడా అప్లికేషన్ పెడతాను నీ తరపున. ఆడు అంటాడండి, అలా కుదురుతుందయ్యా, తీసి చూపించాను, నాశనం అయిపోతావరా. అయ్యి బాబు వదిలేండి బావాలకైతే. మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కు కనకపోవడమే. వాక్యంలో ఆ మాట కూడా రాశాడుగా. ద్వితీయోపదేశ కాండ 23:21 నీ దేవుడిని యెహోవాకు నీవేదైనా మొక్కుబడి చేసుకుంటే దాన్ని చెల్లించడానికి తడవు చేయొద్దు, ఆలస్యం చేయొద్దు, తాత్సారం చేయొద్దు, జాగు చేయొద్దు, అర్జెంటుగా చెల్లించేయి. ఇందులో కొసమీరు ఉంది ఇంకోటి. ఒకవేళ నువ్వు ఆలస్యం చేస్తే నీ దేవుడిని యెహోవాది మీ వద్ద నుండి రాబట్టును. దానికన్నా బీభత్సం ఇంకోటి ఉంది. అలా రాబట్టబడుట మీకు పాపమగును. అది అంటే ఇచ్చేది ఎలాగో అది 100% సమర్పయాం, అందులో మిస్ అవ్వదు. కానీ నువ్వివ్వకుండా నీ దగ్గర నుంచి లాక్కునలా చేసినందుకు ఒక కేసు పెట్టి తీసుకుంటాడంట నీ మీద. ఎప్పటికీ నీ ఫైల్లో ఆ రెడ్డింగ్ ఉంటుంది. దేవునికి స్తోత్రం. అవసరమా? అది ఎలాగో ఎగ్గొట్టి దాన్ని ఆస్వాదించిపోని పరలోకంలో ఏ పనిష్మెంట్ ఎత్తాడో, ఏ మహిమ తగ్గిస్తాడో, కిరీటం తగ్గిస్తాడో, కుర్చీ మారుతాడో, ఏదో ఎక్కడైతే గుట్టకాయన స్వాహా అనిపిస్తుందేమో నీకు. ఇందు మూలముగా తేలుచున్న ఫలితార్థం ఏమనగా యెహోవాకు మొక్కుబడింది. నేను మాట్లాడేది డబ్బే అనుకుంటున్నారా? ఒకవేళ ఫుల్ టైం మినిస్ట్రీకి వస్తాను మొక్కుని ఉండొచ్చు. నేను ఎప్పుడు చెప్తున్నాను, మనము దేవునికి సమర్పించవలసినవి లిస్టు కనీసం 7 ఉంది. అందులో ఆఖరిదే డబ్బు. మొదటి 6 సంగతి ఏం చేసావు? 11 డబ్బులు లెక్కెట్టేస్తున్నావు. మొక్కుబడి అంటే, సమర్పణ అంటే డబ్బేనా? సండే స్కూల్ థింకింగ్ అది. నాకుగాను ఒక కొడుకునిస్తే నీ సేవకి ఇస్తానయ్యా, బ్రతుకు దినములంటే వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడగునని అన్నగారు మొక్కుకున్నారుగా. పాలు మర్చిపోవడం పాపం తీసుకెళ్ళిపోటుగా నిలబడేసిందండి. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, మొక్కుకుంటే చెల్లించడానికి ఆలస్యం చేయకూడదని. బిడ్డల్ని దేవునికి సేవకి ఇవ్వాల్సి వస్తే ఇవ్వటం ఎంత బాగుంటుంది, దేవుడు తీసుకుంటే ఎంత ఘోరంగా ఉంటుంది. ఈ సబ్జెక్టు డబ్బుల దగ్గర అంత కేక్కేవదు, పిల్లల దగ్గరికి వస్తే కరెక్ట్గా అర్థమైద్ది మనకి. ఏలీ దగ్గరికి వెళ్ళి బుడ్డగాన్ని అక్కడ దింపి ఏమంటుంది, ఆ దినమున నీ ఎదుట నేను ప్రార్థన చేసి యెహోవాకు మొక్కుకున్నానే, ఆ స్త్రీని నేను ఇతడే ఆ బాలుడు, ఇది మొదలుకొని బ్రతుకు దినములన్నిటి ఇతడు యెహోవాకు ప్రతిష్ఠితుడు అని అక్కడ పెట్టి వచ్చేసింది. కనుక నీ హృదయాన్ని సమర్పించుకున్నావా, కొన్ని విషయాలు అప్పగించుకున్నావా, సజీవ యాగంగా శరీరాన్ని సమర్పించుకుంటానన్నావా, దానియేలు వలె శాఖాధాన్యాదులు మాత్రమే తీసుకుంటానని ఒక సమర్పణలోకి వచ్చావా, ఇది మొదలుకొని సుభోజనము చేయక, భోజనం చేస్తాడు సుభోజనం చేయడు అంటే సంతుష్టి సహితంగా షడ్రశోపేత రుచులకరమైన, ఏమండి, మిగతా పీచు పదార్థాలు సన్నాసి రకాలన్నీ పక్కన పెట్టేసి కేవలం స్తోత్రం వాయువు ఎక్కడమే సిద్ధాంతంగా పెట్టుకొని మేసేసే బ్యాచ్ కుదరదంట. ఏదో నీ ఇష్టం, ఏం పెట్టుకున్నావు సమర్పణలో మాకేం తెలుసు. అదేదైనా నువ్వు యెహోవాకు మొక్కుబడి చేసుకుంటే దాన్ని చెల్లించే విషయంలో తడవు చేయకూడదు. ఒకవేళ తడవు చేస్తే యెహోవా ఏ విధము చేతను మీ వద్దలో ఉండేది రాబట్టును, అది మీకు పాపమే.
కొడుకుని సేవకనిస్తాం, ఎలాగైనా సేవ తీసేసుకుంటాడు యేసు ప్రభు. కానీ కొడుకును సమర్పించిన ధన్య జీవితాల జాబితాలో కాక కొడుకును సమర్పించని దేవుడే లాక్కోవాల్సి వచ్చిన పాపం లిస్టులో నీ పేరు ఉంటుంది. ఇప్పుడు కొడుకు ఇంటికాడ ఉన్నాడా? పోయాడు. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? సేవలో ఉన్నాడండి. నీ బిడ్డలు సేవకు ఇచ్చేతివా? లేదు, లాగేసుకున్నాడు. పోయిందిగా మార్కు. కనుక అది సంతానమైనా, అది ఆహారమైనా, అది ఆభరణమైనా, అది సమయమైనా, నువ్వు ఏదైతే దేవుడికి మొక్కుబడి చేసావో ఇవ్వడంలో తడవు చేయకూడదు. 66వ కీర్తన 14లో దావీదు గారు అంటారన్నమాట, నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు వచించిన మొక్కుబడులను నేను చెల్లించదను అంటాడు. ఎందుకంటే శ్రమలో గబుకుని మొక్కుకోవడం, శ్రమ దాటిపోయిన తర్వాత దాన్ని మర్చిపోవటం చాలామందికి అలవాటు అయిపోయింది. ఉదాహరణకు మన హీరో ఉంటాడు ఆదికాండంలో, యాకోబు గారు పెద్ద మనిషి, మంచి కష్టజీవి, శ్రమజీవి. అతని ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఎక్కువగా ఉండింది సమాజం మీద అంటే యేసు ప్రభుకే పెట్టేశారు ఆ పేరు, కొలువు చేసి ప్రేమించామని. మన దగ్గర కూడా పాడుతుంటారు చాలాసార్లు. అంత ఇన్ఫ్లుయెన్స్ అయింది ఆ హీరోది. కొలువు చేసి సంపాదించాడు యేసు ప్రభు. మీరు ఎవరన్నా చెప్పండి, ఎవరి దగ్గర ఉద్యోగం చేసి యేసు ప్రభు నేను సంపాదించుకున్నాడా? అయ్యబ్జ విజ్ఞాపనోద్యమంలో మనకు సహోదర దైవజనులు పాడేవాళ్ళు అందరూ కూడా అది ఆ విషయం కరెక్షన్ చేసాం. అందరూ కూడా ప్రాణమిచ్చి ప్రేమించినావు అని పాడతారు. ఇక నేను కొలువు చేసి సంపాదించలే మనం. దేవుడికి స్తోత్రం. మీరు ఏమంటలేదేంటి? భక్తుల స్పందన కరువైనందున నేటికి ధ్యానమును ముగించుచున్నాము అనేదమ్మా, అట్లా అనరాదు. హల్లెలూయా. కనుక నా తీర్మానం ఒకటే, చాలామంది ఏదైనా డబ్బుల విషయంలో మొక్కుంటే లెక్కలు ఇచ్చిపెట్టి సందేశం వెళ్ళిపోతారు. మరి అది నువ్వు సమయం విషయంలో కూడా చాలాసార్లు మొక్కున్నావు. ఇది మొదటికని ప్రపంచం తలకింద లేకపోయినా 4 గంటలకి మొదటి చోమని సన్నిధిలో మోకరిస్తాను ప్రభువా. జ్వరం వచ్చి నొప్పులు పెరిగి నిద్రపట్టక తీర్మానం చేసావు, తగ్గిపోయిన తర్వాత బాగా నిద్రపడుతుంది. 4ంటికి చేయాలి, 5ంటికి చేయొచ్చు కదా. మరి నీ మొక్కుబడి కదా. ఏ దేశంలో ఉన్నా ప్రభువా ప్రతి శనివారం ఉపవాసాలు ఉండి పరిశుద్ధ సేవల కొరకే నేను సిద్ధపడతాను ప్రభువా అనుకున్నావుగా. వస్త్రధారణలో కూడా చాలామంది సమర్పణ దేశం దాటితే వేరుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. అంటే ఏ వాతావరణంలోనైనా ఒకే వస్త్రం వేసుకోమని నేనేం చెప్పడం లేదు. శీతోష్ణ స్థితులను బట్టి నీ వస్త్రధారణ ఉండటమే కరెక్ట్ కాదనడం లేదు. మరి దాన్ని అలాగే చెప్పాలి మనం. వస్త్రధారణ వాతావరణ పరిస్థితులు తగ్గట్టు ఉండాలి. వస్త్రధారణ దేహాన్ని కప్పుకోవడానికే ప్రధానం. వస్త్రధారణలో మిగుల వెల అనేది మనకు వద్దు. దేహాన్ని కప్పుకోవడమే కాన్సెప్టు. అవసరాన్ని బట్టి ఉండాలి. అది సిద్ధాంతంగా అలా ఉండాలి. అంతేగాని ఇది సమర్పణ, ఇది ఒక ప్రతిష్ట, ఇది యూనిఫాము, ఇది ఎత్తే కానీ కుదరదు అని అంటే మరి దేవుని స్తోత్రం. ఆ తర్వాత నీ నోటి మాటల వలనే నీ చిక్కుబడితివి అంటాడు బైబిల్లో. ఎందుకు వచ్చిన సావు అంట? కుదురుకుండొచ్చు కదా. వివాహం చేసుకోకుండా సేవలో ఉండినటువంటి గొప్ప దైవజనులు ఎందరో జరుగుతున్న కార్యాలను బట్టి, సేవ ఉద్ధృతిని బట్టి, వస్తున్నటువంటి అపరిమితమైన స్పందనను బట్టి, విస్తరిస్తున్న దేవుని రాజ్యాన్ని బట్టి సంతోషపడి నేను వివాహం చేసుకోకుండానే సేవలో ఉంటాను అని మనసులో అనుకుంటే మనకైతే తెలుస్తుంది. మైకిలో చెప్పే అందరూ విజిల్ చేసి చప్పట్లు కొట్టి కేరింతలు కొట్టి ఆమేన్ 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 అన్న తర్వాత మళ్ళీ 2-3 సంవత్సరాలకి పెళ్లిగడ్డు వస్తే ఎట్టుంటుంది? అప్పుడు ఏంటంటే దేవుడు చూపించాడు, మరొప్పుడు ఎవడు బలిగించాడు? నీ కంగారు, నీ ఉద్రేకం. దేవుని సన్నిధిలో నిలబడి ప్రజల ముందు ఒక మాట మాట్లాడిన తర్వాత దానికి ఏం విలువ ఉండదండి?
అందుకే మొక్కుబడి అనగానే మీరు కేవలం కానుకలు డబ్బులు అనుకోకండి. నువ్వేం తీర్మానం చేసుకున్నావో దేవుని దగ్గర, నీ కష్టములో నీ శ్రమలో దేవుని నిన్ను దర్శించినప్పుడు ఒక వాక్యం ద్వారా మాట్లాడితే, ఆరాధనలో అభిషేకం నిన్ను తాకినప్పుడు కానీ, ప్రార్థనలో ఒప్పించబడ్డప్పుడు కానీ, దేవుని వాక్యము లోతుగా గుచ్చినప్పుడు కానీ, వ్యక్తిగత ధ్యానంలో కానీ, నీకు శ్రమ కలిగినప్పుడు కానీ, నువ్వేదైనా మొక్కుబడి చేసుకుంటే దాన్ని చెల్లించే విషయంలో ఆలస్యం కూడా చేయకూడదట. నీవే సమర్పించుకున్నావు, సేవకి బిడ్డల్ని సమర్పించావా? సేవకులకు కానీ, మందిరానికి కానీ, బేదలకు కానీ, దైనందిన జీవిత క్రమాల్లో కానీ ఏదైనా మొక్కుబడి చేసావా? గతంలో ఒకసారి చెప్పాను, మీకు గుర్తుందో లేదో, దైవజనులు పాల్దనికరం గారు ఎక్కడో ఒక పాత 100 సంవత్సరాల క్రితం పుస్తకంలో ఒక ఆర్టికల్ చదివి చాలా బాగుందని, తన మాసపత్రికలో ఏదో పాతకాలంది, ఎవరో ఆయన పేరు ఊరు ఎవరికి తెలియదని, ఆ సందేశం నేటి తరానికి అవసరమని ఆ మెసేజ్ని చేసి తన మ్యాగజైన్లో వేసి, మరి ఆ పేరు ఆ కాలం ఎవరికి తెలియదు కానీ తన పేరు వేసుకున్నారు ఆ సందేశానికి. అది మొదలుకొని సుమారు 16 రోజులు నరకం చూశారట వారు. ఎంత ప్రార్థించినా, మొర్రపెట్టినా, కనిపెట్టినా దేవుని సన్నిధి అనుభవించారు కదా. దేవుడు మాట్లాడేవాళ్ళు కాదంట. ప్రభు, నేనేం తప్పు చేశాను, నాతో ఎందుకు నువ్వు మాట్లాడలేదు, నాకెందుకు సన్నిధి దూరం అయిపోయిందని ఏడ్చి ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసిన హి డిడ్ంట్ ఫైండ్ పీస్ విత్ గాడ్ 16 లాంగ్ డేస్. హైదరాబాదులో ఒక యవ్వన ప్రవక్త ఉన్నాడని తెలిసి వారికి ఫోన్ చేసి, అంత పెద్ద దైవజనుడు, నాన్న నాకు ఇలా అవుతుందిరా, అసలు ప్రార్థన చేస్తున్న 16 రోజులుగా దేవుడు నాతో మాట్లాడలేదు, నాకు తెలిసి నేను ఏ పాపం చేయలేదు, ఎందుకు ఇలా అవుతుంది అని చాలా దిగులతో ప్రార్థన చేస్తే, అతను వెంటనే ప్రార్థన చేస్తే దేవుడు బయలుపరిచాడంట. అన్న, మీరు మ్యాగజైన్లో ఇస్తున్న ప్రసంగం మీది కాదంట కదా, అది దేవుని దృష్టికి యథార్థం కనిపించలేదు, ఒప్పుకోమన్నాడు దేవుడు అని. ఆయన షాక్ తిని, ఇంత మాత్రానికి దేవుడు ఎంత సీరియస్ అవుతాడా? అది ఎవరిదో క్రీస్తు పూర్వం 100 సంవత్సరాల క్రితం, ఆ పేరు ఊరు ఎవడో తెలియదు, సర్లే మంచిదిగా జాగ్రత్తగా సేకరణ చేశాను, ఈ ఇందులో పెద్ద పాపమే ఉందని నా పేరు వేసుకున్నాను, అది దేవుని దృష్టికి యథార్థంగా తోచలేదు, నువ్వు ఒప్పుకో, లేకపోతే దేవుడు నీతో మాట్లాడ్డా అంటే, ఓరి నాయనో ఇంత పెద్ద కేసు అవుద్దా ఇది అనుకుని ఆయన మోకాల మీద పడి, ఐఎమ్ రియలీ సారీ, ఐ డిడ్ మీన్ ఇట్, ఐఎమ్ సో సారీ, నెక్స్ట్ మ్యాగజైన్లో నేను దానికి ఖండన ఇస్తాను అని చెప్పేసి దేవుని దగ్గర ఒప్పుకుంటే దేవుడు తనతో మాట్లాడాడంట. ఆయన ఎక్కడ, ఆయన సేవ ఎక్కడ, ఆయన స్థాయి ఎక్కడ, ఒక బుడ్డగాడు చెప్పాడు హైదరాబాద్లో. అంటే దేవుడు ఎంత సెన్సిటివ్గా ఉంటాడో మీకు అర్థం కావడానికి ఈ పాయింట్ చెప్పాను నేను. నువ్వు గొప్పకుని ఒక మాట చేసుకొని తీర్మానం చేసుకొని ఆ తర్వాత గొప్పకొని మర్చిపోయాను ప్రభా డ్యూటీ బిజీలో పడి అంటే అంత ఈజీగా తీసుకోకూడదాన్ని. నువ్వేదైనా చిన్న మాట మాట్లాడితే, చిన్న ప్రార్థన చేస్తే నీకోసం పరలోకాన్ని వదిలి దిగిలి వచ్చి కార్యాలు చేస్తున్నాడు కదా, రెక్కల మీద మోస్తున్నాడు కదా, తన సన్నిధిని కంచెగా ఉంచుకుని కాపాడుకుంటున్నాడు కదా, దేవదూతల పరిచయను కేటాయిస్తున్నాడు కదా, 24/7 నీ మీద లక్ష్యం ఉంచి నిన్ను దృష్టి పెట్టి నిన్ను కాపాడుకుంటూ వస్తుంటే నువ్వు చాలా లైట్ తీసుకొని, సింపుల్ తీసుకొని మర్చిపోయాను ప్రభా అంటే అతడు రాబట్టును, కానీ మీకు అది పాపం మగను, మీ ఇష్టం. బాకీ వసూలు అయిపోయింది కానీ రాని బాకాల ఖాతాలోనే ఉంది, దేవునికి స్తోత్రం. ఇంకేంటి? అందుకని మరలా చెప్తున్నాను, దేవుని వాక్యం ద్వారా దేవునితో మాట్లాడినప్పుడు కానీ, ప్రార్థనలో నువ్వు దేవుని తండ్రితో పెనుగులాడుతున్నప్పుడు కానీ, ఒక శ్రమలో, దుఃఖములో, నువ్వు బాధలో దేవుడితో చేసుకున్న మొక్కుబడి కానీ, ఆరాధనలో అభిషేకము తాకినప్పుడు కానీ, ప్రార్థనలో ఒప్పించబడినప్పుడు కానీ, దేవునితో చేసుకున్న మొక్కుబడి, నీ పెదవులు చేసిన సమర్పణ, అది బాప్తిసం పొందిన నాడు కావచ్చు, సేవకు వచ్చిన రోజే కావచ్చు, పెళ్లినాట భార్యాభర్తలు ఒకరితో ఒకరు చేసుకునేది కావచ్చు, ఏదో దేవుని ఎదురు నువ్వు చేసుకున్న మొక్కుబడి ఏమాత్రం కూడా లేట్ చేయకూడదు. తడవు చేయవద్దు, అలాగూ చేస్తే యెహోవాదనని ఏ విధము చేతనైనా మీ వద్ద నుండి రాబట్టును, కానీ అది మీకు పాపమగును. తడవు చేయని, త్వరపడే ఒక మంచి మనసు ప్రభు మనకివ్వాలి. ఆమేన్. హన్నా మొక్కుకుంది, వాడు పాలు మరిచిపోవటం, మరవటం ఒక క్షణంలో ఎట్లా పట్టుకెళ్ళి గుళ్ళో పెట్టేసింది, ఏదో బాకీ చీలిచ్చేసినట్టు.
ఆడి మాట ఒకటే, నేను ఇస్తే కొడుకు ఇస్తా, దేవునికి ఇస్తా అని చెప్పానండి. మరి దేవుడు ఇచ్చాడండి. ఇంక పిల్లడు పాలు మర్చిపోయాడండి. ఇంక మరి ఇంకా దేవుడు మొక్కుబడి తీర్చేయాలి కదండి. కొన్నాళ్ళు ఆడుకొనివ్వండి. అమ్మ వద్దు బాబు, దేవుడికి ఇచ్చేయాలి. ఈరోజు ఒక్కసారి టైం తీసుకొని మనం దేవుని దగ్గర ఏమేమి మాట్లాడుకున్నాం? మహిమగల సేవ కొరకు సమర్పించుకున్నామా? మన బిడ్డలని సేవకు సమర్పించామా? మందిర పరిచర్య విషయంలో ఏమన్నా సమర్పించుకున్నామా? చారిటీ విషయంలో ఏమన్నా సమర్పించుకున్నామా? వ్యక్తిగత ప్రార్థనా జీవితంలో ఏమన్నా సమర్పించుకున్నామా? మన లైఫ్ స్టైల్ విషయంలో ఏమన్నా మార్చుకోవాలని దేవుని దగ్గర మొక్కుబడి చేసుకున్నామా? అవన్నీ ఏం గుర్తుండే అన్న? ఇప్పుడు నీకు ఆ బెంగలేదు, పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తాడు. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా, చాలా రెడీగా ఉంటాడు. నీకేం డౌట్ అక్కర్లా. దేవుని పరిశుద్ధాత్మ వాటి నీకు జ్ఞాపకం చేస్తాడు, ఒప్పుకోమని ఒప్పింపజేస్తాడు. నీకేం డౌట్ అక్కర్లా, నువ్వు రెడీగా ఉండు. ఈ పాల్ దినకరం గారి ఇష్యూ ప్రస్తావన చేస్తూ జక్కయ్య ఇక మీదట అవినీతి చేయను అనలేదు. అవినీతి సొమ్ముని ఎవరి దానికి ఇచ్చేశాడు. ఇప్పుడు కొన్ని తరాలకి సరిపడి నువ్వు మింగేసి దాచేసి ఇక మీదట అవినీతి చేయను, మారు మనసు పొందేనంటే దొంగ మారు మనసు. అది నువ్వు తిన్నది కక్కేయాలని చెప్పిన చోట ఇప్పటికే 4 తరాల సరిగ్గా దోసేసి దాచేసి ఇక మీద నేను ₹1 లంచం తీసుకుని అంటే మరి తీసుకున్నది పేదల రక్తం దాచేసావు పొలమని. ఒక 3 తరాలకి వెనకాల పెట్టేసి ఎక్కడి నుంచి తీసుకున్నట్టు ఎక్కువైపోయా? తప్పు కదా. ఎవడి సరుకైనా వస్తువు అన్ని దగ్గర నుండి ఇచ్చాయి, అది నీకు ఉపయోగపడుతుందా వేస్టా కాదు, నీది కాదు, తీసుకెళ్ళి ఇచ్చాయి అని ప్రసంగం చేస్తే మా పెళ్ళైన కొత్తలో మా పాస్టర్కి తాను 8వ తరగతిలో ఉండగా ఫ్రెండ్ నోట్స్ ఒకటి ఇంట్లో ఉండిపోయినట్టు గుర్తొచ్చిందంట. ప్రార్థన చేస్తుంటే నేను ఎవరికన్నా బాకీ ఉన్నాను ప్రభా, నాకు గుర్చి ప్రభు ఇచ్చేస్తానంటే అల్మార చూపించి ప్రార్థనలో ఆ నోట్స్ కనపడుతుందండి. అయ్యి బాబోయ్ గోల పెట్టుకొని పని కట్టుకొని ఇక్కడి నుంచి ఆ ఊరు జై తెలంగాణ వెళ్ళి కబోర్డ్లో నోట్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి వచ్చేసింది. అదే ఎప్పుడు ఏదో తరగతి వాళ్ళకి ఉపయోగపడద్దా, వీళ్ళకి ఉపయోగపడద్దా? అది మళ్ళీ ఇస్తాను తీసుకున్నాను, మర్చిపోయాను, ఊరు వెళ్ళిపోయాను బాబు, నాకు వద్దురా బాబు అని. అంత తేటగా ఉండాలి మనసు. ఇంకేమి బ్యాలెన్స్లు ఉండకూడదు. దేవునికి స్తోత్రం అని. అలాగైతే నేను చాలామందికి డబ్బులు ఇవ్వాల్సి వస్తుందన్నా. ఇచ్చేయి, మర్యాదగా ఇచ్చేయి, మనకు ఉండకూడదు. ప్రేమ విషయములో తప్ప ఎవరికి ఏమి అచ్చి ఉండవద్దో అని వాక్యం చెబుతుంది. ప్రేమ విషయంలో రుణం ఉండిపోవాలంతే, ఇంకెక్కడా సరే సబ్జెక్ట్ మిగలటలేదు, ఎప్పటికప్పుడు క్లియర్ చేసేసుకోవాలా. ఇంత ఆమె చెప్పేటట్లేదు కదా. ఆమె చెప్పాలి, అమలు చెయ్యాలి. ఆమేన్. మీకంత సంతోషంగా లేని ఉపదేశాన్ని బోధిస్తున్నందుకు నేను విచారించుటలేదు. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఉన్నమాట మనం చేయాలండి. వాక్యం ఏం చెప్తుందండి? మీరు యెహోవాకు ఏదైనా మొక్కుబడి చేసుకుంటే, ఏదో కుక్కో ఎద్దో గాడిదో మేకో వస్తుంది బలిచ్చేద్దాం అనుకోండి, చెప్తా కూతురు వచ్చింది. ఇప్పుడు యుద్ధం కఠినంగా ఉంది, విజయం దోబూచులాడుతోంది. వామ్మో ఓడిపోతామేమనే భయం వచ్చింది. మొక్కుకున్నాడు, ప్రభువా నువ్వు నా యుద్ధంలో కానీ జయమిస్తే నా ఇంటిలోంచి ఏది ఎదురొస్తే దానికి బలిచ్చేస్తాను ప్రభు అన్నాడు. ఏ మేక వస్తుంది, కోడి వస్తుంది, ఎద్దు వస్తుంది, నరికేద్దాం అనుకున్నాడు. నాన్నగారు గెలిచి విజయంతో ఇంటికి వస్తున్నారని తెలిసి తన ఏకైక కుమార్తె ఎదురెళ్ళి వెల్కమ్ డాడ్ అని చెప్పి చచ్చిపోయాడు. ఆ గుర్రం దగ్గర కింద పడి పొరలాడి ఏడుస్తున్నాడు. అయ్యో నా బిడ్డ, నన్ను తల్లడిల్ల చేయదానిలో ఒకదవైపోయావే. నేను యెహోవాకు మాట ఇచ్చాను, ఇప్పుడు ఏం చేయాలో తెలుస్తలేదు అనలేదు. యెహోవాకు మాట ఇచ్చున్నాను, వెనుక తీయలేను అన్నాడు. ఏం మాట ఇచ్చావు డాడ్? ఏది ఎదురొస్తాను బలి చేస్తానని చెప్పాను. ప్రభా నువ్వెలా మొక్కుంటావు? నా లైఫ్ నువ్వెలా ఇచ్చేస్తావు? ఇట్స్ మై ఓన్ లైఫ్, యూ కెనాట్ టేక్ డెసిషన్స్ ఆన్ మై లైఫ్. నేనంత పిచ్చిదాన్ని కాదు, ఆధునిక మహిళ అందా అండి. అయ్యో డాడీ యెహోవాకు మాట ఇచ్చావా? అలాగే చేసే అంది. ఏం పెట్టండి బాబు, పలాని నిర్ణయం మంచిది కాదు బిడ్డ అంటేనే ప్రళయబేగంగా ఇరుచుకు పడిపోయి కూతురు తయారైపోయిన కాలమండి. వీళ్ళకి ఇప్పుడు కుమారు మంచి వస్తుందో
మాట ఏంటి? ఏ కూరగాయల సంగతి చెప్పేదేముంది? ఏడిచి గోల పెట్టి ఏడిపించాలనుకున్న సాధించేసి ఒప్పించేసుకొని ఇందాక విమాననగరం నుంచి ఇక్కడికి వస్తుంటే మా కారుని ఓవర్టేక్ చేసింది బైక్. మా ఊరు చెప్తున్నాడు, చిన్న చిన్న బండి ఏది అంటే అది సూచీలోపు వెళ్ళిపోయింది. అది ఎందుకు ఏంట్రా విశేషం అంటే 900cc అంట. ఏం చేస్తాకరా? ఎండిపోయిన పొలం పక్కన పెట్టి చెరువులో తోడేసుకోవచ్చు ఆ ఇంజిన్తో. 900cc ఎందుకురా మన రోడ్లకి? అసలు ఆ గేరేజ్ ఎంత టైం ఇస్తుందో మనకి? ఎవడు పడతాడు పద్ధతిగా అడ్డం వచ్చేస్తారు కదా మనకి. ఆడ అడ్డం వచ్చి అడ్డగోలుగా వచ్చి మనక సీరియస్గా చూస్తాడు రోడ్డు మీద. అలాంటి అద్భుతమైనటువంటి ట్రాఫిక్ సెన్స్, సివిక్ సెన్స్, కామన్ సెన్స్ ఉన్నటువంటి భక్తులు మనకు ఉంటారు. 900cc అంట. వాళ్ళ అమ్మ నాన్న సంతోషం కొనిచ్చి ఉంటారా? ఏడిపించి కొనించుకుంటాడు. 8 లక్షలు 9 లక్షలు అంటది. ఆడు పేనం మొత్తం కాదు, ఆడు మన పక్క నుంచి వెళ్తే కాసేపటి దాకా మన చెవులు పనిచేయవు. చండాలమైన సౌండ్. చిన్నపోటుగా ఏంటో దరిద్రుడు అన్న, కాస్ట్లీ బైక్ అది. 70,000 రూపాయలు పెట్టి బ్యాటరీ కట్టు కొనుక్కుంటే చీమ కూడా హాని లేకుండా వెళ్ళిపోద్ది. ఇలా మా పెద్దోడు కొనుక్కొచ్చాడు ఒకటి, దేవునికి స్తోత్రం. ఎక్కలేదుగా ఆయనే తీసుకెళ్ళిపోతుందంటే బండి. ఏంటండి అది? హల్లెలూయా. కాబట్టి నేను మీరు ఇటు ఏడిపించి నానా పాదలు పెట్టి యెహోవాకు మొక్కుకుంటే నాన్నగారు అలా కానివ్వండి. అబ్రాము గారు ఇస్సాకుని సమర్పించినప్పుడు కాళ్ళు చేతులు కట్టి బలిపీఠం పెట్టాల్సి వచ్చినప్పుడు, కొడుకా నన్ను అపార్థం చేసుకోకు, నేను మంచి తండ్రిని రా, యాక్చువల్గా నీకోసం ప్రాణం ఇవ్వాలని కూడా ఉంది నాకు, కానీ దేవుడు అడిగాను, మరి ఏం చేయమంటావు? విల్ యూ యాక్సెప్ట్? ఈజ్ ఇట్ ఓకే? షల్ ఐ గో హెడ్ అన్నాడా? కాళ్ళు చేతులు కట్టాడు, వారేసాడు, వేసి రక్తం ఇచ్చి. తల్లిదండ్రులు వింటున్నారు ఈ మాట? పిల్లలు కదండి వారి ఇష్టమండి. మరి తమరేంటి? పేయింగ్ గెస్ట్లో వంట చేసి పెట్టి, రూమ్స్లో వంట చేసి పెట్టే రకమమ్మా నువ్వు. నీకేం కమాండ్ ఉండదు లైఫ్లో, నిర్ణయం ఉండదా? పిల్లలు కదండి, కొంతకాలం ఏమో పిల్లలు కదండి తెలియదండి, కొంతకాలం పిల్లలు కదండి వాళ్ళు ఇష్టం అండి, పిల్లలు కదండి పెద్దలు అయిపోయారు కదండి. నువ్వు ఎప్పుడు పని చేసావు అసలు? ఇద్దరులో వాళ్ళు కూరగాయలు తెచ్చారు, వాళ్ళు పెట్టారు, అంతకన్నా పెద్ద పోస్ట్ ఏం లేదు మీది. ఫీల్ అయిపోకండి, మరి సీరియస్గా పని చేయండి. అది పేరెంటింగ్ అంటే ఏంటి? అంత ఆశమాసి విషయం ఏంటండి? ఒక లైఫ్ను రూపుదిద్దే గురుతర బాధ్యత దేవుడు మీకు ఇచ్చాడు. అది అసలు ఒక రేంజ్ తగ్గకుండా మెయింటైన్ చేయాలి మీరు దాన్ని. పొద్దుగుకుల చితకబాధ ఏమని చెప్పట్లా. మీ తెలివి మీకు ఉండాలా, మీ ఉపాయం మీకు ఉండాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నేను మీకు చేస్తున్న మనం ఏంటంటే తడవు చేయకండి అనండి. చాలా సీరియస్గా ఉండాలి, చాలా అగ్రెసివ్గా ఉండాలి, చాలా ఇన్స్టెంట్గా నీ వ్యవహారం తేల్చేస్తుండాలి. తిరుగుబాటుగా చూద్దాం చేద్దాం అనే బాపుతో ఉండకూడదు. తడవు చేయొద్దు. దేవునికి స్తోత్రం. సందర్భం వచ్చింది కనుక నువ్వు తడవు చేయకుండా విషయాలు ఒకటి రెండు ఉన్నాయి, గబగబా చెప్పేస్తాను, వాటిని మనసులో పెట్టుకుని ఇంటికి వెళ్ళుకోండి, మంచిగా నమ్మకంగా పాటించండి. నీవు దేవుని సన్నిధిలో ఏదైనా మొక్కుబడి చేసుకుంటే తడవు చేయొద్దు. ఆ మొక్కుబడిన లిస్టులో ఆఖరిదే డబ్బు. అదే పెద్ద బేబత్సం అనుకోకండి. నీ తీర్మానం ఏంటి, నీ సమర్పణ ఏంటి, నీ హృదయం ఏంటి, నీ మందిర సేవ విషయంలో, ప్రభు యొక్క మహిమగల సేవ విషయంలో, బిడ్డల్ని సేవకు సమర్పించే విషయంలో, వ్యక్తిగత జీవితం విషయంలో, ప్రార్థనా జీవితం విషయంలో, లైఫ్ స్టైల్ విషయంలో ఏదైనా దేవుని దగ్గర మొక్కుబడి చేసుకుంటే నువ్వు దాని విషయంలో సీరియస్గా ఉండాలి, తడవు చేయకూడదు. ఇక రెండవ మాట, ఆదికాండము 19వ అధ్యాయం 16వ వచనం. అతడు తడవు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుష్యులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి. ఎవరి బాబు? గబుక్కున ఎక్కడ అందులోంచి? ఎవరండి ఆయన?
తీసుకున్నదే పనికిమాలిన నిర్ణయం, సెటిల్ అయిందే చండాలపూర్లో. మళ్ళీ దుర్మార్గుల కామ వికార చేష్టలు చూస్తూ నీతిగల తన మనసు నొప్పించుకు బతికిందో పెద్ద వీరగాథ. ఆ ఊరు కానీ, ఆ పడికట్టు కానీ, ఆ పద్ధతులు కానీ, అక్కడి పాపాలు కానీ చాలా అసహ్యం అంట మనోడికి. చెయ్ బాబోయ్, ఏం మనుషులు రా బాబు, బాబోయ్. అలా నీతి గల మనసును నొప్పించుకుంటూనే ఉంటాడంట, కానీ ఆ ఊరు వదలడంట. ఎందుకంటే లోతుకు ఆ ఊరిలో చాలా కోట్ల రూపాయల కొద్ది ఆస్తులు ఉన్నాయి, అంతేం లేదు. ఇష్టం లేకున్నాను కొనసాగించవలసింది ఆ ప్రాంతంలో భూములను దేవుడు అతనికి అప్పగించాడు. ఏమీ లేదండి, ఆ ఊరికి గవర్నర్ కాడ కూర్చొని ఆలయాలకు తీర్పులు చెప్తుంటాడంట. అంతటి దానికి వెళ్తలేదు అక్కడి నుంచి. మీరు కొంచెం తెలివైన వాళ్ళు, మీరు బాగా మాడతారండి, కొంచెం మాకు తగులు చెప్పండి, పంచాయతీలు చెప్పండి, మీరే పెద్ద మనిషి అని అన్నారంట ఆ ఊర్లో. సాయంత్రం ఆడు కుర్చీడు వేసుకొచ్చి కూర్చుంటాడు, ఎవరిని వస్తే తగ్గు చెప్తాడు. అంతటి దానికి అక్కడ నీచత్వాన్ని, పాపాన్ని, శాపాన్ని, దరిద్రాన్ని అంతా భరించేస్తాడు. అవసరమా నీకు? పోనీ ఏం కనపడలేదా నీకు ఎఫెక్ట్? ఆ ఊర్లోకి వెళ్ళిన కొత్తలోనే ఏ దేశపు రాజుగారు నమ్ముకున్నాడు పంచన చేరావో, శత్రువులు వచ్చి దండెత్తి ఆ రాజుగారిని, ఆ రాణి గారిని, ఆ రాజ కుటుంబాన్ని పద్దాక అక్కడ తిరుగుతున్నందుకు ఈయన వేసుకెళ్ళిపోయారు. ఎవడో రాజుకు బాగా క్లోజ్లో ఉన్నాడు, ఇటు కూడా వేసుకెళ్ళిపోతామని తీసుకెళ్ళి అవతల పారేశారు. దేవుని మహాకృప అభరంగా రావటం, వాళ్ళందరినీ చితగొట్టి మనోడిని బయట తీయడం, లేకపోతే మనోడి పరిస్థితి ఏంటి? ఎప్పుడో ఏపేసి మనోడిని నంచుకొని తినేద్దరు. ఆ దెబ్బ తగిలినప్పుడు వెనక్కి వచ్చేలా వద్దా మనిషి. భార్య బిడ్డలు ఎత్తుకెళ్ళిపోతే ఎవరికైనా అంతకన్నా సిగ్గేంటండి? ఇంకా ఓరు నాయనో, క్షేమస్థలం కదా, వద్దు మనకి. అట్ ద రిస్క్ ఆఫ్ యువర్ ఓన్ ఫ్యామిలీ. నేను బుద్ధి పని చేయాలి కదా నీకు. ఇంకా అక్కడే ఉన్నాడు. సరే, దేవుడే స్వయంగా దిగి వచ్చి, నాన్న ఈ ప్రాంతం మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది, యెహోవా అగ్ని చేతి పట్టణమును తగలబెట్టబోతున్నాడు, ఇది శపితమైన నాశనం కాబోతున్న ఉగ్రత పాలైపోతున్నటువంటి ప్రాంతం, నువ్వు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, దేవుడు ఉగ్రత రాబోతుందని చెప్తే ఇంకా తడవు చేతలేడంటే ఏ రకమైన మనిషి అంటే, తనకు అస్సలు ఇష్టపడని, సరిపడని భయంకర నీచమైన పాపములు జరుగుతుంటే కూడా అక్కడే ఉన్నాడు. ఈ ప్రాంతం నుంచి ఖాళీ చేసి వెళ్ళిపో, దేవుని ఉగ్రత ప్రాంతం మీదకి రాబోతుంది, వద్దో పారిపో అని చెప్పాక కూడా అక్కడ రాసిన మాట, దేవుడు అతను ఎందుకు కనికర పడుట వలన, చిరాకు వచ్చుంటే చంపేద్దరు. అక్కడ కనికర పడుట వలన చేయబట్టుకొని బరవరు ఇడిచికెళ్ళి బయట పెట్టి, ఎవడరా వెళ్ళరా చచ్చిపోతావు అని పంపించారంట. నేను అంటున్నాను, ఒక ప్రాంతం, ఒక ఏరియా, ఒక సహవాసం, ఒక విధానం, అది నీ ఆత్మీయ జీవితానికి తగినది కాదు. అయితే నువ్వు అంతసేపు లెక్కలేయకూడదు, ముందు వచ్చే అర్జెంటుగా బయటికి. అర్థమైంది నేను చెప్పింది? అంటే స్కూల్కి దగ్గరండి, బ్యాంకుకి దగ్గర, బస్ స్టాండ్కి బాగుందని, ఓరు నాయన చుట్టుపక్కల బతుకు బస్ స్టాండ్ అయిపోయేలా ఉంది, నువ్వు వచ్చే అక్కడ నుంచి. నీ కంపెనీ తేడా అక్కడ బాగోలేదు పరిస్థితి. సొదొమలో దేవుని ఆశీర్వాదం ఉండదు, వస్తే గిస్తే దేవుని ఉగ్రత వస్తుంది. అపవిత్రమైన సహవాసాల్లో, ప్రమాదకరమైన సహవాసాల్లో మనం ఉండకూడదు. పరిశుద్ధుల మధ్యలో ఉండాలి, ప్రార్థించేవారి మధ్యలో ఉండాలి. మీకు మాట చెప్పనా, ఐగుప్తులోంచి బయటికి దేవుడు తీసుకెళ్తాడనే వాగ్దానాన్ని నమ్మినటువంటి ప్రజలు, ముఖ్యంగా యోసేపు చనిపోయేటప్పుడు అన్నదమ్ములందరినీ పిలిచి, నిశ్చయముగా యెహోవా మిమ్మల్ని దర్శింపవచ్చును, మిమ్మల్ని వెళ్ళిపోయేటప్పుడు నా ఎముకలు పట్టుకెళ్ళిపోండి. ఏం చేసుకుంటారు ఎముకలు అంటే? పరిశుద్ధులు ఎట్లా కోరుకున్నారంటే, ఈ అపవిత్రమైన స్థలంలో ఉన్న ఎముకలు కూడా ఉండకూడదు అనుకున్నారు. ఆ ఎముకలు ఏ ఊర్లు ఉంటే ఏమైంది? పునరుద్ధాన బోరమోతే ఎక్కడి నుంచి లెక్కటమేగా. నా ఎముకలు కూడా బెత్లెహేము దగ్గర ఉండాలి, కానీ ఇక్కడ ఉండకూడదు అనుకున్నాడు యోసేపు. మనం దుష్టుల ఆలోచన, అపహాసకుల చోట్ల, పాపుల మార్గంలో, దుష్ట సాంగత్యంలో, సొదొమలో అక్కడ బతికేటివి ఏంటి అసలు? ఈ సహవాసాలు మనకు సరిపడవు, ఈ లింకులు మనకు సెట్ అవ్వో, ఇది మన ఆత్మీయ జీవితానికి కరెక్ట్ కాదు, ఇక్కడ మనం సెటిల్ అయిపోకూడదు. మనం లేవీలు పాలెం సపరేట్గా ఉంటుంది, ఇశ్రాయేలు గుడారాలు వేరుగా ఉంటాయి, మనం ఆ సమర్పణలో బ్రతకాలి. ఆలోచన రావాలి కదా. నీకు రాలేదు, దేవుడే దిగొచ్చి చెప్పాడుగా ఇంటికి వచ్చి. ఇంకా తడు చేస్తున్నారు.
ఒక్క మాట చెప్తున్నాను, దేవుని ఉగ్రత దిగువచ్చే, శాపం దిగువచ్చే ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉండే చోటును వదిలిపెట్టి క్షేమ స్థలానికి, దేవుడు కాపాడే స్థలానికి, యెహోవా పర్వతం మీదకి పారిపోవడానికి నీవు తడవు చేయకూడదు. ఉగ్రతను తప్పించుకోవడానికి, తీర్పును తప్పించుకోవడానికి, క్షేమస్థలానికి చేరడానికి, యెహోవా పర్వతానికి ఎక్కడానికి నువ్వు తడవు చేయకూడదు. వెళ్ళిపోవాలి అర్జెంటుగా. చాలామందికి రక్షణ అంటే చాలా ఇష్టం, బాప్తిస్మాన్ని వాయిదా వేస్తారు. ఆ మాట కూడా చెప్దాం. పాపాన్ని తప్పించుకోవటానికి, తీర్పును తప్పించుకోవటానికి, ఉగ్రతను తప్పించుకోవటానికి నువ్వు ఆలస్యం చేయటం ఏంటి అసలు? మేనమేషాలు లెక్కించవలసిన అంశం అది ఏమన్నా? ఏ ప్రాంతం మీదకి దేవుని ఉగ్రత రాబోతుందో, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదో గమనించొద్దాం మనం. లోతెబారులో ఉన్నాడు మెఫీబోషెతు. రాజు కనికరుని మీదకి వచ్చింది, వచ్చే రాజనగరాన్ని బయలుదేరి రావాలి. నయోమి, రూతు మోయాబులో ఉన్నారు. దేవుడు బెత్లెహేము దర్శించని తెలిసి బయలుదేరిపోతే ఇక్కడికి రాబట్టి ఆశీర్వించబడ్డారు. ఇంకా మంచి చెడ్డ మనం ఇక్కడికి వచ్చేసాం కదండి. ఇప్పటికే జరిగిన నష్టం చాలు, బయలుదేరి రండి. అక్కడికి వెళ్ళాక ముగ్గురిని కోల్పోయారు, జీవితం నాశనం అయిపోతుంది. దేవుడు ఇక్కడ దర్శించాడు. ఇవాళకైతే రేపని దేవుడు బెత్లెహేము దర్శిస్తాడు, కానీ మోయాబుని ఏం దర్శిస్తాడు? నువ్వు రావాలి కదా బయటకు. అందులోంచి ఫలము లేని చోట, కాపుదల లేని చోట, భద్రత లేని చోట, నడిపింపు లేని చోట నువ్వు ఉండకూడదు. నువ్వు ఒక కంచెగల తోటలో ఉండాలి, యెహోవా పరమతి మీద ఉండాలి, ఉన్నత ఉపదేశంలో ఉండాలి, అపోస్తుల బోధలో ఉండాలి, పరిశుద్ధుల సహవాసాలు ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ ఉంటే ఎలాగండి? ఆ దేవుడు కాపాడితే ఎక్కడున్నా కాపాడతాడండి. అలాంటప్పుడు మరి వచ్చేమని లోతుకి ఎందుకు చెప్పాలా? రూతమ్మకి ఎందుకు చెప్పాలా? రాజు రథములు, గుర్రములు మెఫీబోషెతు కోసం ఎందుకు వెళ్ళాలా? ఇవన్నీ బైబిల్ ఎందుకు రాశారు? ఫలానా చోటుకు వస్తేనే కాదులేండి దేవుడు ఎక్కడైనా కాపాడతాడండి. అలాగంటే నీ ఏలియాని తీసుకెళ్ళి హోరేబు శిఖరం ఎందుకు ఎక్కమని చెప్పాలి? నువ్వు ధూపవేదిక వస్తే అక్కడ కలుసుకుంటానని ఎందుకు అనాలి? దేవుడు కలుసుకునే చోట్లు లేవా? దేవుడు దర్శించే స్థలాలు కాదా? దేవుడు మాట్లాడే ప్రత్యేకత లేవా? దేవుడు దిగిరాని తోటకు, దేవుడు సంచరించిన తోటకి, దేవుడు ప్రత్యక్షము కాని సంఘానికి నువ్వు వెళ్తే ఏంటి ఉపయోగం అసలు? నేను ఎక్కడున్నా నీ ఇష్టమేక. లోతు బేచిలో ఉన్నావు నువ్వు, చేపట్టుకు లాక్కొత్తంటే కూడా అక్కడ ఉన్నాడంట మనిషి. అతడు తడవు చేశాను, శపితమైన స్థలాన్ని నుండి, ప్రమాదకరమైన స్థలము నుండి, దేవుని ఉగ్రత దిగువచ్చే ప్రమాదం ఉన్న స్థలాల నుండి, దేవుని తీర్పు గురయ్యే పరిస్థితుల నుంచి, మరణం ఏలుబడి చేస్తున్న మోయాబు నుండి, శాపం దరిద్రం వెలుబడి చేస్తున్న లోదెబారు నుండి నువ్వు బయటపడటానికి తడువు చేయకూడదు. వెంటనే నీకోసం దిగి వచ్చిన రథం ఎక్కడానికి సిద్ధంగా ఉండాలి. అందులోంచి బయటకు వచ్చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. చెబుదాం హల్లెలూయా. ఇప్పటికైనా చెప్తున్నాను బిడ్డలారా, మీరు లోదెబారులో ఉంటే రాజనగర్కి వచ్చేయండి. మీరు సొదొమలో ఉంటే యెహోవా పర్వతం మీదకి వచ్చేయండి. మీరు మోయాబులో ఉంటే బెత్లెహేముకి వచ్చేయండి. ఈ విషయంలో మీరు తడవు చేయకండి. మీ చుట్టూతా దేవుని సంరక్షణ ఉండాలి, దేవుని కాపుదల ఉండాలి, ఉపదేశ క్రమం ఉండాలి, ఆత్మ నడిపింపు ఉండాలి, పరిశుద్ధుల ప్రార్థనలు ఉండాలి, ఒక దైవీకమైన సహవాసం ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ నువ్వు జీవితాన్ని కొనసాగించొద్దని నేను ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. హల్లెలూయా. నువ్వు తడవ చేయొద్దు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇది హెచ్చరికగా నువ్వు తీసుకోవాలని కోరుతున్నాను. మరొక మాట కూడా మీ దృష్టికి తెస్తాను. అపోస్తలుల కార్యాలు 22వ అధ్యాయం 16వ వచనం చదవండి. గనుక నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకోమని చెప్పాను. స్తోత్రం చెప్పండి, చెప్పాలి మంచిగా.
హల్లెలూయా. కనుక నీవు తడవు చేయటం ఎందుకు? నాకు దేవుని స్వరం వినబడిందండి. దేవుడు దర్శించాడు, నన్ను సేవకు పిలిచాడండి, అన్ని జనులకు అపోస్తులుగా చెప్పాడండి, నేను ఇంక సేవకు సమర్పించగలను. బోల్డ్ మాటలు చెప్తున్నాడు. ఇన్ని మాటలు చెప్తున్నా మనకి బాప్తిజం కాల్చి పదం ముందు బాప్తిజం. దేవునికి కనపడింది నిజమేనా? స్వరం నిజమేనా? పిలుపు నిజమేనా? ఏర్పాటు నిజమేనా? మార్పు నిజమేనా? మళ్ళీ బాప్తిస్మం కాల్సిపెట్టి పదా. మార్పు వస్తే బాప్తిస్మం కాల్సి చేయకూడదు. ఓ దేశపు ఆర్థిక మంత్రికి మారు మనసు వచ్చింది, రోడ్డు పక్కన నీళ్ళు కనపడి ఆపేసి బాప్తిసం పొందించాడు. ఓ జైలు అధికారికి మారు మనసు వచ్చింది, అర్ధరాత్రి 1 గంటకి బాప్తిసం పొందించాడు. అసలు బాప్తిసం విషయంలో నేను కూడా సిద్ధపడుతున్నానండి, ప్రార్థన చేసుకుంటున్నానండి. నేను అడిగాను, ఎందుకు ప్రార్థన చేస్తున్నాను? దేవుడు మాట్లాడాలి. ఏమని మాట్లాడాలి? ఏమని మాట్లాడాలి నీతో? నా కుమారుడా బాప్తిసం పొందు అని సపరేట్గా SMS రావాలంట. కానీ ఈ వాక్యం యేసుప్రభు మాట కదేట్రీ ఇది. దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడితే ఎక్కదండి, ఇది సపరేట్గా చెవులో చెప్పాలండి వచ్చి. నేను 2 డైలాగులు కొట్టాను అడిగి. ఒకటే, ఇప్పుడు దాకా తన వాక్యం ద్వారా మాట్లాడితే నువ్వు లోబడలేదు కాబట్టి నీతో మాట్లాడే యేసుప్రభు ఫస్ట్. రెండోది, నీతో పర్సనల్గా మాట్లాడే యేసుప్రభు వచ్చి మాట్లాడిన సీన్ నీకు లేదు, దూరం కూర్చోను అన్నా. అదేంటన్నా మరి నువ్వు నీతో గట్టిగా ఎమ్మెల్యే గారే మాట్లాడరు, యేసుప్రభు పెడతా అతను అన్నాను. అన్నా అదేటన్నా అన్నాడు. నేను ఒక సాక్ష్యం విన్నాను, అప్పుడు నుంచి చెప్తున్నాను అన్నమాట. గొప్ప దైవజనుడు కుమారుడు సేవ చేయమంటే దేవుడు నాతో మాట్లాడితే చేస్తానంటాడంట. నన్ను సమర్పించావరా, చిన్నప్పటి నుంచి సేవ కొరకు పెంచావరా, నువ్వు చదువుకున్నావు కాబట్టి చదివించావు తప్ప ఈ ఉద్యోగం కాదు. MBA చేశాడు, ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాడు, మేనేజర్ జాబ్ వచ్చింది, ఓ బ్యాంకులో చేస్తున్నాడు, చాలా క్రమశిక్షణగానే పరిశుద్ధంగానే ఉంటున్నాడు. కానీ దేవుడు నన్ను పిలవలేదు కాబట్టి నేను చేయను సేవ. నువ్వు పాస్ గారు కొడుకు కాబట్టి చేసేయాలా, నేను చేయను. నువ్వు చెప్తే నేను చేయాలా, నేను చేయను. దేవుడు నన్ను పిలితే కదా నేనంటే. ఇంటికి వచ్చిన దైవజనులందరికీ అయ్యారు, వాడికి చెప్పండి బాబు ఇంటలేదు, కొంచెం వాడికి చెప్పండి నానంటే. దైవజనులందరూ నానా మరి సేవ చేయాలంటే అందరికీ కౌంటర్ రిప్లై బీభత్సంగా ఇస్తున్నాడంట. చివరికి ఇతనికి ఒక ఫ్రెండ్ ఉండేవాడు, అతడు చాలా చండాలంగా అడ్డగోలుగా వెచ్చలబడిగా బతికేవాడంట, క్లాస్మేట్. వాడు మార్పు చెంది ప్రభు సేవకుడు అయిపోయాడు. వాడు రెంచుకు వచ్చాక చూసారే నువ్వేంటంటే నేను ఇప్పుడు సేవలో ఉన్నాను అన్నాడు. నువ్వు సేవ అంటే సాక్ష్యం అంతా చెప్పాడంట. వావ్, చాలా సంతోషం, అద్భుతం. మరి నీ సంగతి ఏంటంటే నేను మేనేజర్. అవునా అన్నాడంట. అంటే పాస్ గారు కొడుకైతే చేసేయాలేంటి, మా నాన్న చెప్తే కదా చెప్పాడు కాబట్టి చేయాలా, దేవుడు నాతో మాట్లాడితే చేయొస్తాను, ఎవరు పడతాడు చెప్తే చేయనన్నాడంట. ఆయన లేచి నిలబడి, దేవుడు నీతో మాట్లాడేంత బతుకు నీకు ఉంది అట్రా, నీ మొఖానికి అర్థం చూసుకోవా అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది వాడు. అంత మాట ఆడు అని ఫ్రెండ్ కాబట్టి ఇసిరేసే డైలాగ్, మనమైతే చెప్పలేం కదా. వెళ్ళిపోతే ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకొని కూర్చొని దేవుని నాతో మాట్లాడిన సీన్ నాకు లేదు. నిజమే, ఆయన అంత పెద్ద నాతో నిజమే. ఇలాగా మనోడు ఫీల్ అవుతా ఏడుపు వచ్చిందట. యథార్థంగా జరిగింది. గొప్ప దైవజనుడు ఇంక అలాగే మోకాల పడి భయంకరంగా ఏడిచి, ప్రభువా నా బతుకెంత, నా ప్రార్థన జీవితం ఎంత, నీతో గడిపే సమయం ఎంత, నాకున్న పరిశుద్ధి ఎంత, నాకున్న స్థాయి ఎంత, నువ్వు దిగు వచ్చి నాతో మాట్లాడితే కానీ తప్పే, కొంచెం ఎక్స్ట్రా మాట్లాడాను అని బాగా పశ్చాత్తపడి అలా ఏడ్చి అర్ధరాత్రి 2 అయిపోతుందంట ఏడ్చి ప్రార్థన చేస్తుంటే అకస్మాత్తుగా తన గదిలోకి ఒక మహాప్రకాశం వెలుగు వచ్చి, నా కుమారుడా నిన్ను వాడుకుంటానని దేవుడు చెప్పాడు. తెల్లరపడి రిజైన్ కొట్టేసాడు. ఎక్కలేసాను, మేనేజర్ చేసి రిజైన్ కొట్టేసి సేవకు వచ్చేసాడు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, దేవుని బిడ్డలారా, మనకు ఒక స్థాయి ఉండాలి ఆయన దగ్గర. పొట్టుమని ఒక 10 అధ్యాయాలు బైబిల్ చదవము, 1 గంట మోకాలే ప్రార్థన చేయము, 1 పూట ఉపవాసం ఉండము, ఆరాధనలో కూడా ఒక 10 నిమిషాలు కూడా చేతులేస్తాం. ఎంతటి దానికి ప్రభు నాతో మాట్లాడాలా, నీతో మాట్లాడిన దానికి లోబడి చచ్చావని ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా మాట్లాడతాడు ఇంకొచ్చి. ఇప్పుడు దాకా ఎన్ని మాట్లాడి ఎన్ని లోపడ్డావు, మళ్ళీ ఎక్స్ట్రా నీతో మాట్లాడడానికి. దేవుడు నన్ను దర్శించాడు, దమస్కు మార్గంలో పట్టుకున్నాడు, ఇది మొదలుకు అన్ని జనులకు అపోస్తులుడు అన్నాడు, నా సాధనం అన్నాడు, నేను ఏర్పరచుకున్నాను. మనకి కావాల్సింది దగ్గర పొంది బాప్తిసం. దేవునితో మాట్లాడుతున్న మాట నిజమైతే, దేవుని స్వరము గుర్తించగలిగితే, నువ్వెందుకు మారు మనసు పొందడానికి, ఎందుకు సమర్పణలోకి రావడానికి, ఎందుకు అప్పగించుకోవడానికి ఆలస్యం చేస్తున్నావు? నువ్వు తడవు చేయదు.
ఒకవేళ ఇంకా బాప్తిస్మాలు పొందే విషయంలో తాత్సారం చేస్తున్నారా, తడబాటు చేస్తున్నారా? ఒకడంటాడు ఈ పరీక్ష పాస్ అయిపోతే అంటాడు, పెళ్ళి అయిపోతే అంటాడు, ఉద్యోగం వస్తే అంటాడు. ఈ లిస్ట్కి అంతమే ఉండదండి. ఏదొచ్చినా ఇంకోటి ఉంటుంది పెండింగ్. ఈ ఒక్కటి చేసే ప్రభు నెక్స్ట్. ఆయన ఏ విధము చేతనైనా రాబట్టగలడు, అది నీకు పాపమగును. నా పాయింట్ అర్థం చేసుకోండి. చెల్లించిన తర్వాత రాని బాకీల ఖాతాలో నీ పేరు ఉంటే అంత ఘోరం అండి. బాకీ కట్టేసాక అక్కడే ఉంది పేరు. అర్థం చేసుకొని తడవు చేయటం మానేయండి. నీ మ్రొక్కుబడి విషయంలో తడవు చేయొద్దు. ఆమేన్. వ్యర్థమైన సహవాసాలని, నిర్జీవ ప్రాంతాలను వదిలి సత్తువు గల సన్నిధిలోకి రావడానికి తడవు చేయకండి. దేవునితో మాట్లాడితే రక్షణ పొందడానికి, దేవునితో ఒక నూతన అనుబంధంలోకి రావడానికి తడవు చేయొద్దు. ఈనాటి సందేశం ఏంటి చెప్పండి? తడవు చేయొద్దు. మరేం చేయాలి? త్వరపడండి, మంచి నిర్ణయాలు తీసుకోండి, వెంటనే ప్రభువుకు లోబడండి. దేవదూత వచ్చాక, నీళ్లు కదిలించాక మొదట దిగితే తీర్మానికి వచ్చినవాడికి ఏముండదో. ఎవడు త్వరగా స్పందిస్తాడు, ఎవడు వెంటనే లోపడతాడు, ఎవడు తీర్మానం చేసుకుని ఆడికి ఆశీర్వాదం ఉంటుంది. నువ్వు 100 సార్లు పెద్ద రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టినట్టు లెక్కలేసేసుకొని ఒక నిర్ణయానికి తమ చరస్థిర ఆస్తులు అమ్మి సేవకుచ్చులు సార్లు లెక్కలేదండి అపోస్తలుల కార్యాల్లో. తమ కుటుంబాలని, వలల్ని, చేపల్ని, వృత్తులు అన్నీ వదిలేసి సేవకు రావడానికి అపోస్తలులు అంతసేపు గంటలసేపు ఆలోచించలేదండి. ప్రభు పిలిచాడు, వచ్చారంతే. వాళ్ళు ఒక జీవితానికి సరిపడా నిర్ణయం ఒక క్షణంలో తీసేసుకున్నారండి. ఇట్స్ ఎ వెరీ బిగ్ డిసిషన్, we need to discuss together at the dining table. సోగ్గా చెప్తే సూపర్గా ఏమి ఉండదు, ఈలోపు కోపం వచ్చేస్తుంది. దేవుణ్ణితో మాట్లాడితే లోపడిపోయి ఎక్కువ ఆలస్యం చేయబాకు. గత 10-15 సంవత్సరాలు నేను ప్రచారం చేస్తున్న ఒక స్టేట్మెంట్ మీకు చెప్తాను. వెన్ సంథింగ్ కమ్స్ ఫ్రమ్ గాడ్స్ థ్రోన్, ఇట్ షుడెంట్ బి ఎ డిస్కషన్ టేబుల్. దేవుడు ఏదైనా నీతో మాట్లాడితే, దేవుని సింహాసనముతో నుండి ఏదైనా వస్తే మళ్ళీ ఇది చర్చా వేదిక మీద పెట్టకూడదు. మాట్లాడిన దేవుడు అక్కడ, దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు ఏం చేద్దాం అంటే, అలాగే మాట్లాడతానులే నువ్వు పట్టించుకోకని చెప్తే వినాలా? ఇప్పుడు ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి సార్ మనకి? తడవు చేయొద్దు. దేవుడు మనం దీవించును గాక. ప్రార్థన చేద్దాం.